ఇక డీటెయిల్స్లోకి వెళ్తే అహింస సత్యాగ్రహం ఆయుధాలుగా చేసుకుని భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహాత్మా గాంధీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛ కాకినాడ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పిలుపునిచ్చారు. గురువారం గాంధీ జయంతి సందర్భంగా కాకినాడ కలెక్టరేట్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జేసీ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ మనీషా, డిఆర్ఓ వెంకట్రావు నూలుదండలేసి పూలతో అంజలి ఘటించారు. అదేవిధంగా భారతదేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జేసీ, డిఆర్ఓ పూలమాలలు అలంకరించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కాకినాడ కలెక్టరేట్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వారిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. చెడుపై మంచి సాధించి శాశ్వత విజయాన్ని సూచించే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో ఎస్ రామ్మోహన్ రావు, వివిధ విభాగాల అధిపతులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విగ్రహానికి పూలదండ వేసి ఈరోజు గౌరవించుకోవడం జరిగింది. అండ్ ఇవాళ స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్లో భాగంగా మనం దాదాపు ఒక 16 విభాగాల్లో అవార్డ్స్ ఇవ్వటం అండ్ దీనికి సంబంధించి ప్రతి జిల్లా నుంచి కొన్ని మున్సిపాలిటీలు, కొన్ని కాలేజెస్, తర్వాత కొన్ని ఎన్జిఓస్ ఇలా రకరకాల డొమైన్స్లో ఎవరైతే ఈ స్వచ్ఛ భారత్ సంబంధించి స్వచ్ఛాంధ్ర సంబంధించి కొంత గుడ్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నారో అలా ఇండివిజువల్స్ అండ్ ఎన్జిఓస్ అందరికీ అవార్డ్స్ సంబంధించి మనం ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది. అవార్డ్స్ ప్రదానం చేయడం జరుగుతుంది 6వ తేదీన. అండ్ కాకినాడ ప్రజలందరికీ ఈ సందర్భంగా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ గాంధీ జయంతి, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ విలువలందరినీ గుర్తు చేసుకుంటూ అనుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.